హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. ఎవరైనా ఆన్లైన్లో ఎర్నింగ్ మనీ కోసం చూస్తున్నట్లయితే ఇది ఒక బెస్ట్ ఆఫ్. ఇది వచ్చి అజూర్ ఫండ్. దిస్ ఈజ్ అజూర్ ఫండ్. డైలీ వీ విల్ గెట్ ద ట్రాన్సాక్షన్స్ ఎవ్రీథింగ్. ఇక్కడ మనకి అజూర్ ఫండ్లో మనకి ఎవ్రీడే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్లైట్స్ అనేది ఉంటాయి. ఫ్లైట్స్ అనేది ఉన్నప్పుడు మనకి ఎవ్రీడే అనేది ఈ యాప్ కూడా ఉంది, మొబైల్ యాప్ ఉంది, ప్లస్ లింక్ అనేది ఉంది. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇక్కడ చూసిన తర్వాత మనకి ఏమంటే ఇది యాప్లో మనం ఒకవేళ ఈ యాప్లో మనకి అకౌంట్ బ్యాలెన్స్ అనేది 0లో ఉంది. ట్రేడింగ్ ఎండ్లో 230 INRలో ఉంది. యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ బ్యాంక్ కార్డ్ అనేసి ఉంటుంది. బ్యాంక్ కార్డ్లో మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. ఇక్కడ మన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాక మనకు యూఎస్డిటీ అయితే యూఎస్డిటీ, ఓకే. తర్వాత ఇక్కడ మనకు బోనస్లు ఎంతమంది పర్ డేకి బోనస్లు ఎలా వచ్చాయి, టోటల్ బోనస్ ఎంతమంది జాయిన్ అయి ఉన్నారు, యాక్టివ్గా ఎంతమందిలో ఉన్నారు, ఇవన్నీ మన డీటెయిల్స్ అనేది చూపిస్తాయి అనమాట. క్యాపిటల్ డీటెయిల్స్ అనేది మనకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా, యాప్ గురించి ఏదైనా ప్రాబ్లం ఉన్నా యాప్లో చూడొచ్చు అనమాట. ఆన్లైన్ సర్వీసు, అడ్వాన్స్డ్ ఏజెంట్, ఇవంతా మనకి ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు రెక్టిఫై అవ్వడం కోసం వీటి ద్వారా రెక్టిఫై చేస్తారనమాట. ఇక్కడ మనకి విత్డ్రా కింద క్లిక్ చేసినప్పుడు మనకి విత్డ్రాల్ అంటూ INRకి వెళ్ళి క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మినిమం అనేది చూపిస్తుంది. ఫేస్ రికగ్నైజేషన్ చేయాలి. విత్డ్రాకి ఫేస్ రికగ్నైజేషన్ చేయాలి. విత్డ్రాకి ఫేస్ రికగ్నైజేషన్ చేసిన తర్వాత మనకి విత్డ్రా అనేది వస్తుంది. తర్వాత ఇది ఇన్కమ్ అన్నమాట. హోమ్కి వెళ్తే మనకి ఇక్కడ ఈ విధంగా ఫ్లైట్స్ అనేది ఉంటాయి. టుడే, టుమారో ఫ్లైట్ ఎంక్వైరీ, రూట్ ఇన్వెస్ట్మెంట్, ఎయిర్క్రాఫ్ట్ ఇన్వెస్ట్మెంట్ రెండు ఉంటుంది. ఇక్కడ మనకి రూట్ ఇన్వెస్ట్మెంట్లో ఎవ్రీడే ఫ్లైట్స్ అనేది ఉంటాయి. ఈల్డ్ రేట్ ఫంక్షనాలిటీ అంటే 20th సెప్టెంబర్ 16:55 నుంచి 20th సెప్టెంబర్ 23:05 వరకు ఫ్లైట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇన్వెస్ట్ నౌ క్లిక్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది ఎంత ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ మనకి ఎంత వచ్చేది అనేది. ఒకసారి ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ ఇక్కడ చూడండి. చూసిన తర్వాత మనకి అబ్జర్వ్ అవుతుంది, దాన్ని బట్టి అర్థమవుతుంది ఇట్లా ఏమి అనేది. ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. చేసిన తర్వాత ఇక్కడ మనకి చూపిస్తుంది ట్రేడింగ్ అనేది. ఈ విధంగా ట్రేడింగ్ అనేది మనం ఎంత చేస్తే 1.5% అనేది మనకి ఎవ్రీడే యాడ్ అనేది అవుతుంది. ఈ విధంగా అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ రేట్ అనేది 1.5% అనమాట. ఈల్డ్ రేట్ 1.5%. ఏ ఫ్లైట్ ఎత్తుకున్నా కూడా 1.5%. అదే మనకి టుమారోలో చూసుకుంటే టుమారోలో కూడా ఉంటాయి అన్నమాట ఫ్లైట్స్ అనేది ఎవ్రీడే. ఫ్లైట్ ఎంక్వైరీ సపోజ్ ఎంక్వైరీ కావాలంటే అంటే కొంచెం డిలే 1-2 hours లోపల, అంటే డిలే ఏమి ఉండదు, మ్యాక్స్ టు మ్యాక్స్ ఓపెన్ అవుతుంది, ఓకేనా. ఇక్కడ ఎయిర్క్రాఫ్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ఇది వచ్చి రూట్ ఇన్వెస్ట్మెంట్ ఎయిర్బస్ 5,000 అంటే 30 daysకి 1.8% డైలీ రిటర్న్ రేట్. ఇది వచ్చి 2.1% 10,000 60 day డైలీ రిటర్న్ రేట్. అది 2.4% 20,000 120 days డైలీ రిటర్న్ రేట్. ఈ విధంగా మనకి సపోజ్ ఏ మెంబర్నైనా మనకి ఇక్కడ చేయొచ్చు అనమాట. ట్రేడింగ్ ఇన్లో మనకి ఏదైతే ట్రేడ్ అవుతుందో అది చూపిస్తుంది. ట్రేడ్ కంప్లీట్ అయిపోగానే మనకి ఇలా అమౌంట్ 1.5% ఎంతైతే వస్తుందో అంత క్రెడిట్ అవుతుంది. అది వచ్చి అకౌంట్ బ్యాలెన్స్లో ఉంటుంది. ఈ విధంగా ఇది కంపెనీ గురించి డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి.